హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్ ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్, పియూన్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇవి వచ్చేసి రెగ్యులర్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఇది ఆఫీస్ అసిస్టెంట్, పియూన్కి సంబంధించినటువంటి జాబ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మే 3 అయితే స్టార్ట్ చేశారు. సో మే 3 నుంచి మే 23 వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మే 23. ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయకుండా తొందరగానే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఇన్ పోస్ట్. ఇక్కడ మనకు స్టేట్ వైజ్గా అలాగే రిజర్వేషన్ పరంగా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్కి అందరికీ కూడా పోస్టులు అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటి ప్రకారంగా అయితే మీరు చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మన స్టేట్కే కాకుండా వేరే అదర్ స్టేట్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో అలాగే తెలంగాణకు చూసినట్లయితే ఇక్కడ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అలాగే క్యాస్ట్ పరంగా కూడా, రిజర్వేషన్స్ పరంగా కూడా వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 500 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అయితే ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్, 500 వేకెన్సీస్. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 26 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి. అలాగే ప్రొఫిషియంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. సో మన లోకల్ లాంగ్వేజ్ ఏది, మన స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ తెలుగులో మీకు తెలుగు నాలెడ్జ్, తెలుగు సబ్జెక్ట్ వచ్చి ఉంటే సరిపోతుంది. చదవడము, రాయడము, మాట్లాడడం వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే ఎస్ఎస్సి పాస్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు మీకు ఈ జాబ్కి అయితే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే మీకు ఓన్లీ ఆఫీస్ వర్కే ఉంటుంది. సో పియోన్ కాబట్టి ఆఫీస్లో బ్యాంకుకి సంబంధించినటువంటి బ్యాంకులో మీరు ఆఫీస్ ఫైల్స్ అందించడము, సో ఇట్లాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి మీకు. సో అంతకుమించి అయితే పెద్ద వర్క్స్ అయితే ఏముండవు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 19,500 నుంచి 37,815 వరకు మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 35 నుంచి 45,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అలాగే అన్ని అలవెన్స్లు అయితే ప్రతి అలవెన్స్ అయితే మీకు ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు అయితే ఇచ్చాడు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఉంది. సో 26 + 5 31 ఇయర్స్ వరకు మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, 26 + 3 29 ఇయర్స్ వరకు అయితే ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఉంది, 26 + 10 36 ఇయర్స్. సో ఇలా ప్రతి ఒక్కరికైతే ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే ఉంది. అలాగే విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్కి, సో విడోస్ అంటే భర్త లేని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, ఎవరైతే ఒంటరి మహిళ ఉంటారో వాళ్ళు. డివోర్స్డ్ ఉమెన్ అంటే విడాకులు తీసుకున్నటువంటి ఉమెన్. సో వాళ్ళకి, విడాకులు తీసుకున్నటువంటి మహిళకు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35 ఇయర్స్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 10th క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్తో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మెడికల్లీ ఫిట్ ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. ఒకసారి అయితే మీరు ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. అలాగే ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ + జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే 100 రూపీస్ + జిఎస్టీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ + జిఎస్టీ. సో
మిగతా వాళ్ళకి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అయితే ఇలా ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని ఒక ప్రోగ్రామ్ అయితే వీళ్ళే డిజైన్ చేశారు. అయితే ఇదేంటి అంటే మీకు ఒకవేళ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ బ్యాంకింగ్ వాళ్ళే మీకు ఫ్రీగా ఆన్లైన్లో కోచింగ్ అనేది ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి అవకాశం ఇది. వాళ్ళకు ఫ్రీగా మీకు ఆన్లైన్లో కోచింగ్ అనేది ఇస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ జాబ్కి అనేది. సో ఇదేంటి అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సమయంలోనే ఈ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు. సో దాని తర్వాత మీరు ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే మీకు స్టేట్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్స్లో కానీ ఉన్నవాళ్ళు ఆ స్టేట్స్లో మీకు ఎక్కడైనా ఏ బ్రాంచ్లో అయినా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడ ఇచ్చినా మీరైతే జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంది దీనికి. సో 6 months ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 6 months ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో 6 months కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ అనేది చేస్తారు. దాని తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు లాంగ్వేజ్ టెస్ట్ అనేది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు తెలుగు పైన నాలెడ్జ్ ఉందా లేదా, చదవడం రాయడం వచ్చా లేదా, మాట్లాడగలుగుతారా లేదా అనేది జస్ట్ సింపుల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేం పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. మీకు ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు 4 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో 4 టాపిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎలిమెంటరీ అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికైతే 80 minutes అయితే టైం అయితే ఉంటుంది మీకు. సో మీకు మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనకు తెలుగులో కూడా ఉంటుంది. సో హ్యాపీగా రాయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో 100 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. సో లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఇంగ్లీష్ అలాగే తెలుగు అయితే పెట్టుకోవచ్చు ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆ 2 లాంగ్వేజెస్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి తెలుగులో చూసి రాయొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో చూసి రాయొచ్చు. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణకు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. సో 4 లాంగ్వేజెస్లో ఏవైనా 2 లాంగ్వేజెస్ అయితే పిక్ చేసుకోవచ్చు మీరు, ఇంగ్లీష్ అండ్ తెలుగు, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, అలా ఏదైనా మీరు కాంబినేషన్లో మీకు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లాంగ్వేజ్ పైన మీరైతే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు నెగటివ్ పెనాల్టీ ఆఫ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే నెగటివ్ మార్క్స్ కూడా ఉంది. సో ప్రతి క్వశ్చన్కి 0.25 మార్క్స్ అయితే రాంగ్ ఆన్సర్కి అయితే కట్ అవుతాయి. సో ఇదైతే కొంచెం చూసి జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన ఓన్ స్టేట్స్లోనే ఉంటాయి. మన తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉంటుంది, అలాగే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏముండదు, చక్కగా మీరైతే ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో లోకల్ లాంగ్వేజ్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్లో జాబ్ కావాలనుకునేవారు ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.